హలో హాయ్ అందరికి అండ్ వెల్కమ్ బ్యాక్ టు సినీ స్టోరీ అండ్ యాజ్ వెల్ వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ అప్డేట్. ఈ వీకెండ్ లో జరిగిన అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసి కంప్లీట్ గా తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని త్వరగా స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఎన్నో వీకెండ్ అప్డేట్స్ లతో నేను ముందు వస్తూనే ఉంటాను. ముందుగా ఈ వారంలో రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ ఏంటో చూద్దాం. విజయ్ సేతుపతి గారు లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన మహారాజా మూవీ థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది ఈ మూవీ. ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అవుతుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. మూవీ లిటరల్లీ చాలా బాగుంటుంది. రివ్యూ కూడా ఆల్రెడీ మన ఛానల్ లో నేను అప్లోడ్ చేశాను. అండ్ నెక్స్ట్ సుధీర్ బాబు గారి హరం హర మూవీను కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. థ్రిల్లింగ్ సస్పెన్స్ లను ఇష్టపడేవారు ఈ మూవీ పైన ఒక లుక్ వేసేయండి. ఈ మూవీ కూడా థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ఇంకా ఓటీటీ లో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ప్రెసెంట్ ఇప్పుడైతే ఈ 2 మూవీస్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. 2 మూవీస్ కూడా నిజంగా చాలా బాగుంటాయి. ఇంకా ఈ వారం ట్రైలర్ అండ్ టీజర్ విషయానికి వచ్చేసినట్లయితే విక్రమ్ గారి తంగలాల్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. నిజంగా ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ ట్రైలర్. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ కూడా ఏదో కొత్తగానే ఉంటుంది అనుకుంటా. ట్రైలర్ లో అయితే ఏం పెద్దగా అర్థం కాలేదు నాకు. అండ్ విక్రమ్ గారు మాత్రం ఒక మూవీ కోసం ప్రాణమైనా పెట్టేస్తా అని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఆ గెటప్ లో అతని పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చి పడేస్తారు అసలు. మరి ట్రైలర్ మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ లో చెప్పండి. రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఆ సాంగ్ అయితే అసలు నాకేం పెద్దగా నచ్చలేదు. ఆ సాంగ్ లో ఇంకో పెద్ద దరిద్రం ఏంటంటే రవితేజ గారు ఆ హీరోయిన్ తో వేసిన స్టప్పులు అసలు ఒక సీనియర్ యాక్టర్ వేయాల్సిన స్టప్పులేనా అది కూడా ఒక యంగ్ హీరోయిన్ తో. రవితేజ గారి ఫ్యాన్సే దీన్ని చూసి చాలా మంది తట్టుకోలేకపోతున్నారు. ఈ మధ్య రవణ మూవీస్ లో రొమాన్స్ మరీ ఎక్కువ అయిపోతుంది బాబాయ్. ఇంకా సరిపోతా శనివారం మూవీ నుంచి కూడా ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ నాకైతే పర్లేదులే బానే ఉందని అనిపించింది బాబాయ్. మరి చాలా బాగుందని అనలేను కానీ ఓకే ఓకే అన్నట్టుగా ఉంది. మరి ఈ సాంగ్ మీకు ఇలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. ఇప్పుడు మూవీ అప్డేట్స్ అంటే చూద్దాం. మా ఊరి పొలిమేర 2 మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఒక చిన్న మూవీగా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ని అందుకుంది. అండ్ మా ఊరి పొలిమేర పార్ట్ 3 కూడా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. పార్ట్ 3 షూటింగ్ ని స్టార్ట్ చేశారట. 2025 లో ఎప్పుడైనా మూవీని రిలీజ్ చేస్తారట. ఈ న్యూస్ మాత్రం బయట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది భయ్య. అదేంటంటే ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీలో అమెరికన్ యాక్టర్ డాంగ్ లీ యాక్ట్ చేయబోతున్నాడని చెప్పేసి, అది కూడా విలన్ గా అంట. న్యూస్ మీద మూవీ టీం మనకి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. స్పిరిట్ మూవీలో ఇతను ఉండొచ్చా లేదా అని చెప్పేసి దీని మీద ఒక సపరేట్ లాంగ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు దీన్ని వదిలేద్దాం. ఇంకా నెక్స్ట్ మన శ్రీలీలక్క టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ లోకి అయితే ఎంట్రీ ఇస్తుందట. ఇంకా టాలీవుడ్ లోకి అయితే అంతరించిపోయింది అనుకోండి. బాలీవుడ్ లో ఇబ్రాహిం హలీఖాన్ తో ఒక మూవీ అయితే చేయబోతుందట. శ్రీలీల ఆల్రెడీ ముందే చెప్పింది కిస్ సీన్ అయితే నేను చేయనని చెప్పేసి. కానీ బాలీవుడ్ లో అలాంటివి ఏమి ఉండవమ్మా. వాళ్ళు చెప్పినట్టుగా చేయాల్సిందే. 25th లోపు శ్రీలీల మూవీ కూడా రిలీజ్ అవ్వచ్చట బాలీవుడ్ నుంచి. చాలా మంది ఓజీ మూవీ అప్డేట్ అయితే అడుగుతున్నారు. ఓజీ మూవీ నుంచి ప్రెసెంట్ అయితే ఏం అప్డేట్స్ లేవు. మూవీ సెప్టెంబర్ నుంచి పోస్ట్ పోన్ అయిపోయింది. ఇంకా కొత్త డేట్ అయితే ఏం చెప్పలేదు మనకి. ఓజీ మూవీ ఇప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి కొన్ని రోజులు మాత్రమే డేట్స్ ఇస్తా అన్నారు. చూడాలి మరి. ప్రభాస్ అన్న కల్కి మూవీతో ఒక పెద్ద రికార్డ్ నే సృష్టించాడు భయ్య. ఎలా అంటే కల్కి మూవీ 14 days లో 1000 crores ని కలెక్ట్ చేసేసింది. కలెక్షన్స్ లేట్ గా వచ్చిన 1000 crores క్లబ్ లోకి అయితే ఎంటర్ అయిపోయింది. ప్రభాస్ అన్న రికార్డ్ ఏంటి అంటే ద ఓన్లీ టాలీవుడ్ యాక్టర్ 2 సార్లు 1000 crores మార్క్ ని దాటాడు. ద ఓన్లీ యాక్ట్రెస్ ప్రభాస్ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఎందుకో బాక్స్ ఆఫీస్ అమ్మ మొగడని ఎవరు ఊరికే అనలేదు. మరి చూడాలి మరి ఈ రికార్డ్ ని ఎంతమంది హీరోస్ బ్రేక్ చేస్తారో అనేది. భారతీయుడు 2 మూవీ ఫ్లాప్ అయ్యేసరికి రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం అసలు చాలా భయపడుతున్నారు భయ్య. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ గారు గేమ్ చేంజర్ మూవీని ఎలా హ్యాండిల్ చేయగలరు. సో అందులో మాత్రం రామ్ చరణ్ ఫ్యాన్స్ అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే భారతీయుడు 2 మూవీ బాగాలేకపోతే ఆ ఒక్క మూవీతో అతని డైరెక్షన్ ని మనం జడ్జ్ చేయలేము. శంకర్ గారి డైరెక్షన్ ఎలాంటిదో రోబో మూవీతో తను ప్రూవ్ చేసుకున్నారు. గేమ్ చేంజర్ మూవీ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ భయపడాల్సిన అవసరమే లేదు. శంకర్ గారికి పెద్ద సినిమా తీయగలిగే కెపాసిటీ అనేది ఉంది. సో మీకు ఆ డౌట్ ఉంటే వెళ్ళి రోబో 2.0 మూవీ చెక్ చేసుకోండి. శంకర్ గారి డైరెక్షన్ ఎలాంటిదో అనేది. గేమ్ చేంజర్ డెఫినెట్ గా హిట్ అవుతుంది.